అశోక్ 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 ఎందుకలా అరిచావు? ఏంటి ఏమైంది అషి? అశోక్ ఎవరు నా పేక పిసికి చంపాలని చూశారు. ఏం చెప్తున్నావు యాషి నువ్వు? యాషి, ఈ గెస్ట్ హౌస్ లో ఏదో ఉంది అశోక్. అయ్యో, ఇది బాత్రూమ్. ఈ బాత్రూమ్ లో ఎవరు లేరు యాషి. లేదు అశోక్, నేను స్నానం చేసేటప్పుడు ఎవరు ఇలా పాస్ అయ్యారు. చూస్తే ఎవరు లేరు. అది నా చేయి పట్టుకుని సడన్ గా నా పేక పట్టుకుని నొక్కాలని చూసింది. అదా? ఏది? నాకు చాలా భయంగా ఉంది. ఈ గెస్ట్ హౌస్ లో ఏదో ఉంది అశోక్. యాషి, రిలాక్స్, కామ్ డౌన్. ఓకే, ఇలా చూడు. ఇక్కడ చుట్టూ చూడు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఈ గెస్ట్ హౌస్ లో ఎవరు లేరు. కాసేపటి ముందు స్విమ్మింగ్ పూల్లో నా కాలు పట్టుకుని ఎవరో లాగారు అన్నావు. స్నానం చేసేటప్పుడు ఎవరో నా గొంతు పట్టుకున్నారు అంటావు. నేను నమ్మలేకపోతున్నాను. ఓకే, చిల్. ఓకే, నీ ఫ్రెండ్ ఉంది కదా, తనే కదా ఈ గెస్ట్ హౌస్ ని చూస్ చేసింది. ఇంతకుముందు తను కూడా ఇక్కడ స్టే చేసింది కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ నీకు జరుగుతున్నాయంటే తనకు కూడా జరుగుండాలిగా. అవును అశోక్. వై డోంట్ యూ కాల్ హర్? కాల్ చేసి చెక్ చేసుకో. వెయిట్, నేను కాల్ చేస్తా. రిలాక్స్. ఏమైంది? స్విచ్ ఇట్ ఆఫ్. సరే చిల్. నువ్వు ఒకవేళ నీకు భయంగా ఉంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ గివ్ యూ కంపెనీ. ఇక్కడెవరూ లేర్రా, నేను నీతో ఉంటాను. జాలీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ముందు నువ్వు వెళ్ళు. సరే, త్వరగా స్నానం చేసిరా. నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. ఓకే? యాషి, యూర్ సో హాట్. అందుకే అబ్బాయిలు నీ వెనక అలా తిరుగుతున్నారు. అశోక్, అశోక్. పాపా, కాస్త దిగమ్మా, దిగు. సార్, సార్, మేడం, మేడం. ఏంటిది? అమ్మాయిలతో అసికేసుకోవచ్చు, రాళ్ళు వేయకూడదు. అబ్బాయిల మీద రాళ్ళు వేయచ్చు, కానీ అసికేయకూడదు. కరెక్ట్గా పాయింట్ పట్టా. బాబు, ఎవరు లేని అడవిలో యాక్సిడెంట్ చేశారు ఏంటయ్యా? అసలు ఏం చేశారయ్యా? మేడం టైర్డ్ గా ఉన్నారు. ఏమండి, ఏదేదో మాట్లాడకండి. బండి బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. ఏంటి? బ్రేక్ ఫెయిల్యూరా? అయ్యయ్యో, నేను కూడా తప్పుగా అనుకున్నానయ్యా. సారీ అయ్యా. ఇట్స్ ఓకే అండి. యాషి, 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 కొంచెం దూరంగా నుంచోండి. యాషి, యాషి. అశోక్, యు ఆల్ రైట్? అశోక్, అక్కడ అద్దంలోంచి 2 చేతులు నా పీక పట్టుకొని ఇలా చూడు. మార్క్స్ ఉన్నాయా? చూడు. లేదు. అశోక్, మనం ఇక్కడికి ఎలా వచ్చాం? మనం గెస్ట్ హౌస్ లో ఉండాలి కదా. యాషి, నువ్వేం మాట్లాడుతున్నావు? మనం ఎప్పుడు గెస్ట్ హౌస్కి వెళ్ళాం? కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయింది. మనం ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాం తెలుసా నీకు? యాక్సిడెంట్ అవ్వలేదుగా, జస్ట్ మిస్. ఎస్కేప్ అయ్యాము.
ఆ తర్వాత గెస్ట్ హౌస్ కి వెళ్ళాము, హ్యాపీగా ఉన్నాం. యాషి స్విమ్మింగ్ పూల్ లో కూడా నా కాళ్ళు పట్టుకొని లాగారు. అశోక్, నువ్వన్నీ మర్చిపోయావా? అన్నట్టు అశోక్, యాషి అక్కడ యాషి ఆర్ యూ ఓకే? కొంచెం రిలాక్స్ అవ్వు ప్లీజ్, నా మాట విను. మనం గెస్ట్ హౌస్కి వెళ్ళలేదు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు. బిలీవ్ మీ అశోక్, నన్ను నమ్ము. యాషి డోంట్ ట్రస్ట్ యూ, ఐఎమ్ విత్ యూ. నమ్ము. సార్ మీరు మేడము మాట్లాడుకుంటున్నారు, నా ఇంట్రో ఇవ్వండి సార్. ఐఎమ్ మెకానిక్ మెకానిక్ సార్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మెకానికా? యాషి ఏం మాట్లాడుతున్నావు? నన్ను మీకు తెలుసా? సార్ మీరు ఎంత ఫేమస్ మెకానిక్, మీ గురించి అసలు ఎవరికి తెలీదు. మీరే కదా ఈ బండి రెడీ చేసి ఇచ్చారు. యాషి ఏం మాట్లాడుతున్నావు? కరెక్టే, కానీ నా పేరు మెకానిక్ మెయ్యప్పన్ కాదు, పొయ్యప్పన్. ఏమంటున్నారు? అదంతా వదిలేయమ్మా, నేనెప్పుడు మీ కారు సరి చేశాను? సార్ మీరే కదా ఆ రోజు ఏ కార్నైనా చిటికలో రెడీ చేయగలను అన్నారు. ఆడి కారు ఉంది, Yashi, అదేంటి what is ఆవని this? కారు ఏదో పిచ్చిలాగా ఉందే. అమ్మా నేను మెకానికే, కానీ కారు మెకానిక్ కాదు, మోటార్ మెకానిక్. బాబు ఆవిడికి యాక్సిడెంట్ తో ఏదో అయ్యింది, కానీ నువ్వు ఏదైనా ఉంటే రాయి, ఉందా లోపల? అన్నా కొంచెం ఉండనా? అశోక్, ఈయనేమంటున్నారు? యాషి ప్లీజ్ నువ్వు దయచేసి మాట్లాడకు. మనం గెస్ట్ హౌస్కే వెళ్ళలేదు, బండి యాక్సిడెంట్ అయింది, మనం అంతా ఇక్కడ నిలబడున్నాం, నట్టడవిలో ఉన్నాం, ప్లీజ్ అండర్స్టాండ్ రా. సార్ మీరు మెకానికేగా, దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్, దీన్ని బాగు చేయండి సార్. బాబు యాక్సిడెంట్ అవ్వడంతో ఆవిడికి ఏదో అయ్యింది అనుకుంటే నీకు కూడా ఏమైనా అయిందా? నేను మోటార్ మెకానిక్ అయ్యా. సార్ అంత పెద్ద మోటార్కే మీరు మెకానిక్గా ఉన్నారు, ఇది చిట్టిపుట్టి మినీ కూపర్ సార్, చిన్న బండి సార్, ఏదో ఒకటి చేయండి సార్. బాబు లాజిక్ గా సార్ మాట్లాడు. లాజిక్ ఉంది పెట్టండి సార్, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, దయచేసి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. చేస్తాను, థ్యాంక్ యూ బండి రెడీ చేస్తాను. థ్యాంక్ యూ ప్లీజ్ సార్ చేయండి. మోటార్ అయితే నేను యాషి. చేస్తాను, కానీ ఇది కారు కదా, ఏం మీరు చేయండి సార్. చేస్తాను. హలో, ఏంటి ఒకటే జాలియా? ఏ అసలే కార్ యాక్సిడెంట్ అయిందని కంగారుగా ఉంటే నువ్వు ఒకదానివి. ఏంటి యాక్సిడెంటా? ఏమైందే? మార్నింగే చెప్పాను కదే, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నా. నీకు పిచ్చా? నేను ఇప్పుడే కదా ఫోన్ చేస్తున్నాను. మరి నేను నీకు మార్నింగ్ కాల్ చేసింది, గెస్ట్ హౌస్ కి వెళ్ళింది. నేనెప్పుడు నీకు ఫోన్ చేశానే? సుజీ ఏమంటున్నావే? నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. బాబా కార్ రెడీ బాబా. నేను చెప్పలా మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని? సూపర్ అన్నా. యాషి కార్ రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే, టేక్ కేర్. అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా. బాబు డబ్బు గొప్ప కాదయ్యా, గుణమే గొప్ప. నువ్వు నాకు సహాయం చెయ్యాలనుకుంటే నా పాపకు ఒక చాక్లెట్ ఇవ్వయ్యా. అయ్యో చాక్లెటా? ఒక్క నిమిషం అన్నా. ఏ చిటి రారా బంగారం. అంకుల్, ఇదిగో. థ్యాంక్స్ అంకుల్, మీరు చాలా అందంగా ఉన్నారు. నువ్వు కూడా రా క్యూటీ. థ్యాంక్స్ అంకుల్, మీరు చాలా అందంగా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ రా చిట్టి. చాలా థ్యాంక్స్ బాబు. సరేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్త వెళ్ళండి. యషి మనం బయలుదేరదాం. చిట్టి టాటా బాయ్. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు ఆంటీ. షల్ వి? ఫైనలీ సూపర్. అదే పాప, అదే మెకానిక్. బయలుదేరదామా? కానీ అశోక్ ఏది నమ్మడం లేదు. అదే రోడ్డు. వావ్, హియర్ వి ఆర్. గెస్ట్ హౌస్కి వచ్చేసాం. అదే గేటు. అదే వాచ్మన్. ఫినిష్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఉదయాన్నే వస్తారనుకున్నాను. లేదు, వచ్చే దారిలో ఒక చిన్న యాక్సిడెంట్. అయ్యయ్యో, మీకేం అవ్వలేదు కదా? లేదు, ఏం కాలేదు. హే యాష్, కమ్ లెట్స్ గో యార్. అన్నా బండి పార్క్ చేయండి. సరే సార్. కమ్ స్వీట్ హార్ట్, కమ్ ఆన్, కమ్.